నమస్తే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ ఉన్నారు. రవితేజతో శివ ఫస్ట్ సినిమా ఇది. మరి ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి, రవితేజతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే కెరియర్ గురించి శివ నిర్వాణ గారు ఏం చెప్తారనేది ఆయన మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఒక్కసారిగా మల్లెపూలు పల్లకి మొత్తం ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఈ పాటని ఇంత లేటుగా ఆడియన్స్ ముందుకు తేవడానికి ఏంది? అంటే ఇది ట్రంప్ కార్డ్ అని మీకు తెలుసు. అందుకే రిలీజ్ ముందు ఇచ్చాం. అప్పటిదాకా వెయిటింగ్ ఉండాలి అది. అంటే ఇంకొంచెం ముందు వస్తే ఇంకా బాగా బలంగా వెళ్ళి ఉండేది కదా. సరిపోతుంది అనిపించింది సార్. మనకు ఎప్పుడు కూడా జనరల్గా ట్రైలర్ రిలీజ్ చేస్తాం, అదే మళ్ళీ ప్రీ రిలీజ్ చేస్తుంటాం. సో అక్కడ ఏం పెద్ద ఎంగేజింగ్ ఏమి ఉండదు. మాకు లక్కీగా ఏంటంటే ఈ మల్లెపూల వాళ్ళకి సాంగ్ కూడా వెయిటింగ్ ఉంది కాబట్టి చక్కగా ట్రైలర్ 6 రోజుల ముందు వేసుకున్నాము. ప్రీ రిలీజ్కి ఒక హైప్ కానీ, దాని చుట్టూ మల్లెపూల పళ్ళకి వైబ్ కానీ, అయ్యప్ప స్వామి స్ట్రీక్ తాలూకా మ్యాజిక్ కానీ జరిగింది. ఇప్పటివరకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ప్రతి భక్తుడు కూడా ప్రైవేట్ సాంగ్స్ను, లేదంటే ఇంతకుముందు వచ్చిన అయ్యప్ప స్వామి మహత్యం, ఈ పాటలే మారుమవుతుండేవి మండపాల్లో. ఇక మీదట ఇరుముడి పాట, అది ప్రత్యేకించి మల్లెపూల పల్లకి, అలాగే టైటిల్ సాంగు, ఇవే ఎక్కువగా వినిపిస్తాయి అనేది విన్న వాళ్ళ మాట. సో మీరేమంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే నాకు స్వతహాగా నేను రూరల్ విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి కార్తీక మాసం అవ్వగానే ఈ స్వాములను చూడడం, ఊళ్ళో ఒక 2 గుళ్ళు ఉన్నాయి. సో అట్మాస్ఫియర్తో నాకు చిన్నప్పటి నుంచి బాగా కనెక్షన్ ఉంది. సో ఆ పాటలు ఎంత బాగా పాడుకుంటారు, ఆ కార్తీక మాసం అంతా అయ్యప్ప పాటలతో మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఎలా నిండిపోతాయనే దాని మీద అవగాహన ఉంది. సో అందుకే అనుకున్నా, జీవికి ఎప్పుడైతే చెప్పేవాడిని, ఈ పాట పెడితే మనం ఉన్నా లేకపోయినా యూట్యూబ్లో నిలిచిపోవాలి. అయ్యప్ప స్వామి ఉన్నంత వరకు, అయ్యప్ప స్వామి జరిగినంత వరకు మనం ఉన్నా లేకపోయినా ఆ పాట యూట్యూబ్లో ఉండిపోవాలని ప్రతిసారి అదే చెప్పేవాడిని నేను. అందుకే కట్టు సాంగ్ కానీ, కట్టు సాంగ్ ఒక సినిమాటిక్ ఇన్స్ట్రుమెంట్లతో చేయొచ్చు వద్దని చెప్పాను. అయ్యప్ప గుడిలో వాళ్ళు భజనలో పాడుకునేలా ఉంటే కోరస్ పాడడానికి వీలుగా ఉండాలి ట్యూను. అందుకే కట్టు ఇరుముడి కట్టు అనగానే మొత్తం మిగతా స్వాములందరూ పాడడానికి వీలుగా ఉండాలి, ఆ రిథం కూడా అలా ఉండాలి అని చెప్పేసి చాలా కాన్షియస్ డెసిషన్ అండి ఇది. ఇంతే కాకుండా సినిమాలో మళ్ళీ ఇంకొక పాట ఉంటుంది, అది స్టోరీలో వచ్చే పాట. సో టోటల్గా 3 పాటలు. ఓకే. మీరు అనుకున్నట్టు కార్తీక మాసంలో 2 పాటలు ఎక్కడ ప్లే అవుతాయి, అది నాకు కొంచెం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇరుముడి సినిమాకి ఏజ్లెస్ అవుతుందండి. 2 పాటలు, 2 సినిమా ఏజ్లెస్ అవుతుంది అనేది నా నమ్మకం. ఇంకొద్ది గంటల్లో ఆడియన్స్ని పలకరించబోతుంది కదా, ఏంటి టెన్షన్ ఉందా ఏంటి? ఏం లేదు సార్, టెన్షన్ ఏం లేదు. సినిమా పూర్తి చేసే వరకు క్యూబ్కి పంపించే వరకు టెన్షన్ పడతాను. ఆ తర్వాత ఈ సినిమా కాదు, ఏ సినిమా అయినా సరే, ఆ తర్వాత చాలా రిలాక్స్ అయిపోతాను. 9 ఇయర్స్ కెరియర్ మీది. 2017లో ఫస్ట్ సినిమా వచ్చింది. 9 ఇయర్స్ కెరియర్. సో శివ నిర్వాణ అంటే కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్ అన్న పేరు ఉంది, కానీ దానికి తగ్గ బ్లాక్ బస్టర్ హిట్ అనేది, అంటే హిట్స్ ఉన్నాయి కానీ బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పటివరకు శివ నిర్మాణ దగ్గరికి రాలేదు. సో ఈ సినిమాతో అది నెరవేరుతుందని అనుకుంటున్నానండి. మీరే చెప్పాలి చూసి. ఎంతో వెయిట్ చేయక్కర్లేదు కదా, ఇప్పుడు నేను చెప్పడానికి కూడా ఒక రోజులో అది ఏంటి అనేది అర్థమైపోతుంది. సో రవితేజ ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏంటి తన రియాక్షన్ ఏంటి? ఇందులో అతనికి బాగా నచ్చింది ఏంటంటే, సినిమా కథ అంతా విన్న తర్వాత చాలా బాగుంది శివ. ఒక గర్ల్స్ చుట్టూ వాళ్ళ వరల్డ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ మధ్యలో నన్ను పెట్టడం, క్యారెక్టర్ని పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు నువ్వు కథ చెప్తుంటే చిన్న ఊరు కొండల మధ్యలో త్రినాదు అట్టిపల్లి వ్యాపారం చెప్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలు నా దగ్గరికి ఇప్పుడు వరకు ఎందుకు అసలు రూరల్ ఏరియా కథలు ఎవరు తీసుకురాలేదా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను వినలేదా, ఎవరు నా దగ్గర తీసుకురాలేదా అని. నేను ఆయన చాలా సూట్ అవుతాడు. ఇప్పుడు కొంతమందికి లింగి కట్టి షర్ట్లు వేసి ఊర్లో అట్టిపల్లి వ్యాపారం చేసుకున్నాడంటే నాకు కొంచెం నమ్మశక్యంగా ఉండదు. రవణ మట్టిలో పాత సింధూరం నుంచి ఆయన మట్టిలో పాత్రలో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కానీ ఎందుకు డైరెక్టర్స్ నా దగ్గరికి తేలేదు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇది కథ అనిపించింది నాకు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని చెప్పి సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసి ఆ రోజు నుంచి ఫస్ట్ క్యాప్ వరకు ఎప్పుడు అసలు నేను ఏదైతే చెప్పానో అది నన్ను తీనిచ్చారు. సపోర్టెడ్ మీ లాట్. టైటిల్ ఫస్ట్ పోస్టర్ రాగానే, పాపతో రవితేజ ఉన్న పోస్టర్ రాగానే ఈ సినిమాకి వేరే మలయాళం నుంచి డబ్బు అయిన సినిమాకి పోలికలు పెట్టారు మాలికాపురం. అవునండి, అవును. సో అప్పుడు మీకేమనిపించింది? నాకు ఏ టెన్షన్ లేదండి, ఎందుకంటే నాకంటే నాకు తెలుసు కదా, నెమ్మదిగా చెప్దాము. నేను కొంచెం కంగారు పడను. సోషల్ మీడియాలో ఎవరు ఏదన్నారని చెప్పేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని అర్జెంటుగా ప్రూవ్ చేసే ప్రయత్నాలు అవి చేయను. ఏదైనా ట్రైలర్ నమ్ముతా బాగా. ట్రైలర్ వచ్చే వరకు ఇంత పెద్ద సోషల్ మీడియా ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. దానికి షేక్ అయిపోతే మనం సినిమాలు చేసుకోలేము. క్లియర్గా తెలుసు దానికి ఈ సినిమాకి ఏ సంబంధం లేదని నాకు తెలుసు కాబట్టి నేను కంగారు పడలా.
సో ట్రైలర్ వచ్చే వరకు ఇది ఒక డివోషనల్ సినిమా అనే ఒక దీంట్లో ఉండిపోయారు ఆడియన్స్. అవునండి, అవును. సో వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది డివోషనే కాదు, ఎమోషన్ కూడా ఉంది బ్యాక్డ్రాప్లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనే ఫ్రంట్ డ్రైవ్ అనేది ఆ ట్రైలర్తో అర్థమైంది అందరికీ. అవునండి, సో మీరు కూడా అదే చెప్పారు కదా. అవునండి, అవును. ఏంటి ఆ ఎమోషన్ ఏంటి, సినిమాలో ఉన్న ఎమోషన్ ఆడియన్స్కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిద్ది ఏంటి? ఓన్లీ తండ్రి కూతుళ్ళ బంధమేనా, ఇంకేమన్నా ఉందా ఏంటి అసలు? జనరల్గా నేను మొన్న ప్రీ రిలీజ్ కూడా ఒక మాట చెప్పాను సుబ్బారావు గారు. ఏంటంటే మనకి ఫ్యామిలీ డ్రామా అనగానే ఏదో కుటుంబంలో ఏవో సమస్యలు ఉంటాయి, లేదంటే ఏదో వేరే విలన్తో ఏదో హీరో ఫైట్ చేసి కుటుంబాన్ని రక్షించుకోవడం, ఇలాంటివి ఉంటాయి. ఒక విలన్ లేకుండా సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్సే ట్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒకటే ఉంది నా మైండ్లో ఇప్పుడు, ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా చెప్పాలని. సో ఇరుముడి అని టైటిల్ అనుకున్నప్పుడు అసలు కథ ఎలా పుట్టిందంటే, ఒక హీరో, ఒక క్యారెక్టరు 41 రోజులు మాల్లో ఉండి మిగతా 8 రోజులు డ్రింక్ చేస్తూ సరదాగా ఉంటూ అతనికి పాస్ట్ వెంటాడితే మాల్లోకి వెళ్ళిన తర్వాత అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఐడియా. సో ఆ 41 days టైం ఫ్రేమ్ ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. మాల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, మాల్లో లేనప్పుడు ఒక జరిగింది, పైగా మాల్లో ఉన్నప్పుడు ఉండే ఒక కాంట్రాస్ట్ వరల్డ్కి మాల్లో లేనప్పుడు ఉండే వరల్డ్కి బిగ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో చాలా డ్రామా వస్తుంది. సో ఈ కథ చేయొచ్చు మనం అని అక్కడ సీడ్ పడింది. సో ఆబ్వియస్లీ అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి ఏ టైటిల్ పెట్టాలి. ఇప్పుడు సర్బాబు గారు అయ్యప్ప స్వామి మహత్యం అప్పుడు చిన్నప్పుడు మనసు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సినిమాలు రాలా. పైగా ఒక మెయిన్ స్ట్రీమ్లో రవితేజ గారు లాంటి స్వామిమాల వేసుకొని కనపడడం అనేది చాలా కిక్యాస్ పాయింట్ అవుతుంది అనేది నాకు గట్ ఫీలింగ్. సో అప్పుడు అనుకున్న తర్వాత సరే ఈ మాలలో ఉండే ఇబ్బందులు, మాల లేనప్పుడు చేసింది, మాలలో ఉన్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేలో అసలు అతనికి ఎమోషన్ ఎవరితో, వైఫ్తోనా లేదంటే ఊరితోనా, తనతోనా, అంటే ఒక డాటర్తో అయితే బాగుంటుంది. ఆ డాటర్ చుట్టూ ఎలాంటి వరల్డ్ ఉండొచ్చు, ఒక డాటర్ కాదు ఒక 10 మంది డాటర్స్ గురించి చెప్దాం. ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, ఒక వీక్నెస్ ఉన్న క్యారెక్టర్ ఆడపిల్లల కోసం నిలబడడం అనేది నాకు ఎక్స్ట్రానరీగా కిక్కిచ్చింది. అంటే అన్ని కరెక్ట్గా ఉండి నిలబడడం కంటే అతనికి ఒక వీక్ పాయింట్ ఉంది, తాకుండా ఉండలేడు. అలాగని 41 days కూతురు కోసం వేయాల్సి వస్తుంది. సో కూతురు కోసం చేసాడు. సో అంత అగ్రెసివ్గా ఉన్నాడు, సడన్గా కామ్ అయిపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు, అతని జీవితంలో వచ్చిన పరిణామాలు ఏంటి, పెనుమార్పులు ఏంటి, ఎంత అలజడికి గురయ్యాడు అనేది ఎమోషనల్గా కదిలించాలి. సో ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రాగా కామెడీ, రైట్ అమౌంట్ ఆఫ్ కామెడీ, ఎమోషన్స్, ఒక విలన్ హీరో యాక్షన్ అలాంటి రొటీన్ సెటప్లో కాకుండా ఒక విలన్ లేని సినిమాలా చేస్తూనే ఇన్సిడెంట్లు భయపెట్టేలాగా, భయంతోనే టెన్షన్తోనే చూసేలాగా డిజైన్ చేశాను సినిమాని. అందుకే దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్ అంటున్నాను. అందుకే కాన్ఫిడెంట్గా చెప్పా దిస్ ఈజ్ మోస్ట్ సీరియస్ ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా తెలుగులో అని. కానీ మీరు విలన్ లేని సినిమా అన్నారు, కానీ ట్రైలర్ చూస్తే నేను ప్రతి ఆడపిల్లలో నా కూతురుని చూస్తాను అనే ఒక డైలాగ్ కానీ కొన్ని సీన్స్ కానీ రవితేజ మార్కు యాక్షన్ కూడా ఇందులో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అదేనండి, యాక్షన్ అంటే ఒక విలన్ ఇలా అన్నాడు వాడిని కొట్టాలి అనేది ఒకటి అండి. సిచ్యువేషన్ నుంచి వచ్చిన యాక్షన్ వేరు, ఒక బాధలోంచి ఒక పెయిన్లోంచి వచ్చిన యాక్షన్ వేరు. ఇందులో మీరు ప్రతి 3-4 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఒక ఎమోషనల్ నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కన్వర్ట్ అవుతుంది తప్ప. సో మనకి వెళ్తుంటే ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది, ఇంటర్వెల్ కాబట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది, అలా ఉండదండి. మీరు వస్తుంది అనుకున్నప్పుడు రాదు యాక్షన్, మీరు ఇక్కడ సాఫీగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఒక యాక్షన్ బ్లాక్ వస్తూ ఉంటుంది. సో దట్ అన్ప్రెడిక్టబిలిటీ విల్ వర్క్ ఫర్ ఎనిబడి. ఇంకోటి ఇందులో పాప క్యారెక్టర్ చాలా కీలకం. మీరు చెప్పిన ఇప్పుడు ఈ లైన్ చూస్తే, సో తన సెలక్షన్, తనని ఇన్స్టాలో చూసి సెలెక్ట్ చేశాను. అవును సార్, అవును. తన గురించి అలాగే ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. బేసికల్గా ఎక్కడో ఒక సీలేరు అని కొండల మధ్యలో ఒక చిన్న ఊర్లో ఒక 100-120 ఇల్లులు ఉన్న ప్లేస్లో జరిగే కథ. అడవుల మధ్యలో చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక రవణని ఒక లుంగి షర్టు వేసి ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి ఇక్కడే బతికాడు, ఇక్కడే పుట్టాడు అని చెప్తూ అతని వైఫ్ అతని కూతురు ఎలా ఉండాలి, అదే ప్రాంతంలో పుట్టారు అనే ఫీలింగ్ రావాలి ఫస్ట్. సో ఫస్ట్ నేను తీసుకున్న కేర్ ఏంటంటే పాప డెఫినెట్గా ఫుల్ వైట్ స్కిన్ టోను, ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని తీసుకొచ్చి డల్ మేకప్ చేసి అట్లా ఉండకూడదు. ఆ పిల్లే కొంచెం డస్కీ టోన్లో ఉండాలి, కానీ విపరీతం కలగా ఉండాలి మొహం. నేను మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్కి అలాంటి బ్రీఫ్ ఇస్తూ ఉంటాను, వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు. మీరు చెప్పినవన్నీ సూట్ అవ్వాలంటే ఇప్పుడు దొరికేలా లేరన్నట్టుగా ఉంటుంది అనమాట. సో మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను నరేష్ అని ఇన్స్టాలో బాగా ఎతికాడు. పైగా ఈ పిల్ల దగ్గర యాక్చువల్గా రింగులు చుట్టుండి ఒక ఆఫ్రికన్ గర్ల్లో ఉంటుంది అన్నమాట, మమ్మల్ని చాలా క్యూట్గా ఉంటుంది నక్షత్ర. సో తను ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరి నూనె రాసి జడలేసి మేకప్లను పిలిపించి కట్టు సాంగ్లో గౌన్ ఉంటుంది కదా, మన విలేజ్లో ఎక్కడో సంతలో కొనుక్కునే డ్రెస్లా ఉండాలి కదా, ఆ డ్రెస్ వేయించి
మనమ్మ సినిమాలో పాప పేరు. ఓకే. ఆ మనమ్మ కనిపించింది ఆ పాపకు వేయగానే, దిస్ ఈస్ ద గర్ల్ అని చెప్పాను. ఓకే. దెన్ ఇద్దరికి ఒక అమ్మ కావాలి. అప్పుడు తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా ప్రీవియస్గా లేదంటే? 4 సినిమాలు చేసింది అమ్మాయి. ఓ మలయాళంలో. పృథ్వీరాజ్ గారి సినిమాలో ఒక సినిమా చేసింది, శివరాజ్ కుమార్ గారి సినిమాలో ఒక సినిమా చేసింది. ఓకే. రీసెంట్గా పృథ్వీరాజ్ గారి సినిమా నోబడిలో అమ్మాయి Okay. చాలా పెద్ద రోలు, అమ్మాయి చుట్టూ చేరే కథ ఏదో ఉంది. సినిమా చూడలేదు నేను. తర్వాత ప్రియభవాని గారిని సెలెక్ట్ చేశాను. మీరు చూడండి కరెక్ట్గా రవణకి ప్రియభవానికి ఇద్దరికి పుట్టిన అమ్మాయిలా ఉంటుంది పోలికలు. నాకు అదే మరి నాకు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. రవణ కూడా అంటాడు అనమాట. రవణ పోలికలు కనిపిస్తూ ఉంటాయి నాకు ఆ పిల్లలు, కొంచెం ఆ ముక్కు అదంతా. మరి నేను ఎక్కువగా సినిమా లోపలికి వెళ్ళిపోవడం వల్ల నాకు మాత్రం అనిపించింది ఏమో తెలియదు. ఎన్ని దాదాపు 7-8 నెలలు జర్నీ చేసి ఉంటారు కదా రవణతో అండి, సినిమాతో? సినిమాతో. అప్పుడు డిసెంబర్లో మొదలుపెట్టాను సార్, తొందరగానే అయిపోయింది. జనవరిలో సీలేరు వెళ్ళాము, 41 days షూటింగ్ చేసాం. చేసి ఇక్కడికి వచ్చి మిగతా షెడ్యూల్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంచెం హౌస్ సెట్ అది చేసాం. ప్రియా సెలక్షన్ అనేది అంటే ఇంతకుముందు రవితేజతో అతను చేయలేదు కదా, అవును. సో ఫస్ట్ టైం వాళ్ళ కాంబో. అవును సార్. మీది ఫస్ట్ టైం. సో ఏంటి షూటింగ్లో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయండి, ఎందుకంటే మేము చేసిన లొకేషన్ అంతా డ్యామ్లు, వాటర్ ఫాల్స్ ఇదంతా కదా. అక్కడ సీలేరులో విలేజెస్ ఉంటాయి, ఫోన్లు పనిచేయవు, అదే మెమరబుల్ ఇన్సిడెంట్. ఫోను రాయి రెండు ఒకటే అక్కడ. అది ఎందుకు పనికిరాదు, ఇది ఎందుకు పనికిరాదు. సో సాయంత్రం ఏంటి అందరికీ ఫోన్లు పనిచేయవు, ముచ్చట్లు పెట్టుకోవడం, క్యాంప్ ఫైర్లు వేసుకోవడము, సరదాగా అక్కడ ఏంటంటే విలేజెస్ అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. బాలాజీ గారు ఒక ఆయన ఉన్నారు సీలేరులో, ఆయన హోటల్లోనే మేము ఉండేవాళ్ళం, చిన్న హోటల్ అనమాట. కూర్చొని ఆ సీలేరులో మీకు తెలుసు కదా, అక్కడ మావోయిస్టుల ప్రభావం అది ఎక్కువ ఉండేది ఒరిస్సా బోర్డర్లో. అప్పుడు జరిగిన కథలు ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. యాక్చువల్గా 2-3 కథలు రాసుకున్నా గ్యాప్లో, ఐడియాస్ అనుకున్నా. చాలా ఇన్నోసెంట్ అండి, ట్రైబల్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అసలు మనం చూస్తేనే మనం ఎక్కడో దివి నుంచి భూకి దిగి వచ్చాం అన్నట్టు చూస్తూ ఉంటారు మనం. అంటే అంత షూటింగ్లో కూడా అసలు డిస్టర్బ్ చేయడం కానీ, తాగేసి వచ్చి గొడవలు చేయడం కానీ ఏం చేయరు. సో ఫోన్లు కూడా పనిచేయవు కదా, చక్కగా మంచిగా మూన్లైట్లో డ్యామ్ దగ్గర కూర్చునే వాళ్ళం సరదాగా. నెక్స్ట్ రోజు షూటింగ్ ఇట్లా రవణ, నేను అందరం ఒకే దగ్గర, ఎక్కడ అకామిడేషన్ కూడా లేదు కదండి, 3-4 ఒక రూమ్లో పడుకునే వాళ్ళం. అదంతా కొంచెం మెమరబుల్ ఇన్సిడెంట్స్ అవన్నీ. యాక్చువల్గా రవితేజ కెరియర్ ఇప్పటివరకు చూసుకుంటే మీరు ఏ సినిమాలో కూడా ఆయన షర్ట్ ఇప్పింది లేదు. అవునండి, అవును. ఈ సినిమాలో అంటే ఒక భక్తుడిగా షర్ట్ ఇప్పి పాట మొత్తం ఆయన మీద షూట్ చేయాలి. సో ఇది చెప్పినప్పుడు రవితేజ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను కథ చెప్పినప్పుడే చెప్పేశానండి, షూటింగ్లో చెప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది అన్న, ఇది అయ్యప్ప స్వాముల మీద ఉంది సినిమా, కొంచెం నువ్వు ఆ క్యారెక్టర్ వేస్తున్నావు కాబట్టి వాళ్ళు చాలా కీన్గా చూస్తారు. మిగతా విషయాలు ఎలా ఉన్నాయంటే దీనికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ రుద్రాక్షలు వేసుకునే విధానం కానీ, ఆ షర్టు, ఆ కండువ నడుము కట్టుకునే విధానం కానీ. పైగా నేను ఈ సినిమా కోసం నేను మాలేసుకున్నాను ఈ సినిమా స్టార్ట్ చేయకముందు. నేను అవన్నీ తెలియాలి కదండి, పడి పూజ అంటే ఏంటి, భిక్ష అంటే ఏంటి, వాళ్ళు తినేటప్పుడు ఏ మంత్రాలు చదువుతారు, మంగళహారతి అప్పుడు ఏ మంత్రాలు చదువుతారు, ఇవన్నీ మీకు తెలియకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పింది మీరు ఫాలో అయిపోతే చాలు అని. సో ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు షర్ట్ కంపల్సరీగా తీయాలి శివ అన్నారు. అంటే ఒకటన్నా గుడి లోపలికి వెళ్ళి చేయాలంటే మాత్రం తీయాలి, లేదంటే ఇంకొక ఆల్టర్నేట్ ప్లాన్ చేయాలి. సో లోపల చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాను. సరే అయితే తీసేస్తాను అన్నారు. తీసి ఒక గంట తర్వాత ఆయన ఎంత కంఫర్టబుల్గా అయిపోయాను, అబ్బా హాయిగా ఉందబ్బా. అది 10 నిమిషాలు ఉంటుందండి, ఇప్పుడు అలా లేరు కదా. పైగా ఏంటంటే అండి, రవ్వ గారి అది విపరీతమైన ఫిట్నెస్, ఆయన రోజు జిమ్ చేస్తారు. బాడీ చూసారు ఎలా ఉందన్నారు, ఫిట్గా ఉంటుంది, ఎక్కడ ఎంత కండ ఉండదు, చెస్ట్ మీద హెయిర్. నిజంగా చూస్తే మన విలేజ్లో ఒక స్వాములు చూసినట్టు ఉంటుంది మనకి. మీకు ఎలా అనిపించింది చూడగానే? అంటే అసలు ఆ విద్వత్ అంటారు చూసారా, కళ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొప్పుడు సీన్లు ఎప్పుడు అడగల, షర్ట్ వేసుకోవడమే మర్చిపోయారు అనుకుంటా తర్వాత. అంటే అంత కంఫర్టబుల్ అయిపోయారు. సీన్స్ లో కూడా వితౌట్ షర్ట్ ఉంటుందా? సెకండ్ హాఫ్ లో కొన్ని తల మీద నీళ్ళు పోసుకునే సీన్లు ఉంటాయి, తెల్లారి చల్లనీళ్ళు పోసుకొని చేయాలి కదా. అలాంటి షాట్లు నాకు తెలిసి ఈ సినిమా కోసం చేశారండి ఆయన. ఈ సినిమా కోసం అనుకోండి, నా నస కోసం అనుకోండి, కానీ నార్మల్గా అయితే అసలు చేయరు. నార్మల్గా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఇందులో రవితేజ నట విశ్వరూపం చూపిస్తారన్నారు, మీరు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన దాదాపు ఇప్పటివరకు 75 ఫిలిమ్స్ చేశారు. ఏంటి ఇంతవరకు ఆ 75 ఫిలిమ్స్లో లేని విధంగా ఈ సినిమాలో ఉంటుందా ఏంటి? సింప్లిసిటీ అండి. ఎన్ని సినిమాలు చేశారు ఆయన రవి గారిది, గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. విక్రమార్కుడు అని, అదని ఇదని, నేనింతే అని, మనం కొత్తగా నా ఆటోగ్రాఫ్ అని, ఈవెన్ యాక్షన్లోని కామెడీ కానీ అది చెయ్యింది లేదు. కానీ నేనేమంటున్నానంటే
ఆయన ఇంత సెటిల్డ్గా సైలెంట్గా ఉంటూ వైలెంట్ అవ్వడం అనేది ఒక స్పెషల్ స్పేస్ ఉంది ఇరుముడికి. అందుకే అంటున్నాను నెవర్ బిఫోర్ అంటున్నాను. ఈ సినిమాలో రవణ కాకుండా త్రినాథ్ అనే క్యారెక్టర్లో ఆయన ఎంత ఒదిగిపోయాడు, ఆ ఎమోషన్స్ ఎలా పండించాడు అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా వరకు స్పెషల్. ఆయన అంత కొంచెం గొప్పవన్నీ చేశారు. నా సినిమా వరకు ఆయన కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. ఓకే. శ్వాసిక రీసెంట్గా 100 ఏళ్ళు అద్భుతమైన క్యారెక్టర్ చేసింది తను. వందదేవులు, లబ్బర్ బంధు. అవును. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆవిడ. అసలు ఆవిడ ఈ క్యారెక్టర్కి ఆవిడ ఎస్ అని చెప్పగానే అసలు ఎంత హ్యాపీగా ఫీల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం హీరో హీరోయిన్లు అనుకుంటామండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరిగ్గా దొరకకపోయినా సినిమా పాడైపోద్ది. వాళ్ళలోనే ఉంటుందండి. మనం హీరో హీరోయిన్ అనుకుంటాం కానీ వాళ్ళని కాంప్లిమెంట్ చేసే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా ఉంటాయి. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయంలో నేను చాలా శ్రద్ధ పెడతాను. మీకు నిన్నుకూరులో మురళీ శర్మ గారు కానీ, ఖుషి మజిలీలో పోసానికి కృష్ణమూర్తి గారి రావు రమేష్ గారితో ట్రాక్ ఉంటుంది. అమ్మాయి వాళ్ళ నాన్నతను, అబ్బాయి వాళ్ళ నాన్నతను. వాళ్ళ క్యారెక్టర్లు పండితేనే వీళ్ళ క్యారెక్టర్లు కూడా పండుతాయండి. సో మనం ఓన్లీ హీరో హీరోయిన్ క్యారెక్టర్లు బాగా రాసుకొని మిగతావన్నీ ఏముందో అనుకోకూడదండి. బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందులో ఈ స్వసిక అనేది ఆవిడ ఐ థింక్ ఒక నేషనల్ రేంజ్ పర్ఫార్మెన్స్ అండి ఆవిడది. అండ్ ఇంకొక అతను ఉన్నారు రమేష్ ఇందిరా అని, కన్నడ ఆయన కూడా క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా సూపర్ పర్ఫార్మరు. అందుకే ఆ రోజు ప్రిలీజ్లో అన్నా, ఇందులో ఉండే పర్ఫార్మెన్సెస్లు మైండ్లో ఉండిపోతాయని. ఓకే. సాయి కుమార్ గారు, సాయి అన్న, ఎస్పెషల్లీ సాయి గారు అంటే గురు క్యారెక్టర్. అవునండి. సో పర్టికులర్గా సాయి గారిని ఆ క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉంది? ఇప్పుడు అతను ఆపాలి, ఒక మనిషి అంత అగ్రెసివ్ ఉన్న మనిషిని ఒక ఆపాలి. ఆ ఆపే అతను మన ఇంట్లో పెదనాన్నలాగో ఓ పెద్ద ఆయనలాగా ఆయన కొంచెం చెప్తే వింటారు అనే ఒకటి ఉండాలి. సో సాయంలో ఏంటంటే ఆ ఇది ఉంటుంది అనమాట, ఆ నేటివిటీతో పాటు ఎట్లా చెప్పాలి, ఒక అంటే గురుస్వామికి ఆయన అని. ఇప్పుడు మామూలుగా ఒక ఎల్డర్ క్యారెక్టర్ ఫస్ట్ చాలా ఆప్షన్స్ అనుకున్నానండి. గురుస్వామికి ఎవరు బాగుంటారని చాలా ఆప్షన్స్ అనుకున్నాను. నాకు ఏమైపోయిందంటే ఇటు శ్వాసిక, అటు రమేష్ ఇంద్ర, ఇటు ఈ పాప అందరూ వేరే లాంగ్వేజ్లో ఉన్నారు. ప్రియభవాని, రవణ్ ఒకరే ఉన్నారు. సో లెఫ్ట్లో రవణ్ ఉన్నారు, రైట్లో మన తెలుగు అతను ఉంటే బాగుంటుంది. మన నేటివిటీ స్వచ్ఛమైన, ఎందుకంటే సాయి అన్న గొంతులో నుంచి చాలా మంచి మంచి మాటలు ఉంటాయి, ఇందులో డైలాగ్స్ ఉంటాయి. ఓకే. అతని గొంతుకి నేను ఫ్యాన్. కాకపోతే ఈ సినిమాకి నేను చాలా సెటిల్డ్గా చేద్దాం సార్ అని చెప్పి ఆయన కూడా అలా చేశారు. సో మన నేటివిటీ ఉన్న అతను ఉంటే బాగుంటుంది. ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు సాయి కుమార్ గారు అయితే బాగుంటారు, ఎందుకంటే ఆయన గెడ్డం బాగా సూట్ అవుతుంది. సో అందుకు క్యాస్ట్ చేశాను. ఓకే. పర్ఫార్మెన్స్ వైజ్ ఆయన ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. నాకు జీవి అంటే బాగా ఇష్టం అన్నారు కదా. అవునండి. సో మరి ఆయన కాదండి, ఎప్పటి నుంచో. అదే మరి ఇన్ని సినిమాల దాకా ఆయన్ని, ఈ సినిమా వరకు ఎందుకు ఆయన టచ్ చేయలేదు మీరు? ఇంతకుముందు ప్రీవియస్గా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్లతో, అవును, ఖుషీకి హేషంతో చేశారు, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు. నాకు ఫస్ట్ నిన్నుకూరు చేసిన తర్వాత గోపితో కనెక్షన్ ఎక్కువైపోయింది. గోపి సుందర్తో చాలా ఈజీగా ఉండేది. ఆ లైట్ హార్టెడ్ మెలడీస్కి దానికి అది బాగుండేది. తర్వాత ఖుషీకి వచ్చేసరికి హిషామ్ అప్పుడే దర్శన్ అని ఒక పాట రిలీజ్ అయింది. నాకు కొంచెం ఈ అర్బన్ కాశ్మీర్ వ్యాలీ, హిషామ్ వాయిస్ బాగుంటుంది అని అది పెట్టా. జీవితం ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా అంటే ఒక రా ఫిల్మ్ చేసినప్పుడు అటు మెలడీ ఇటు రానెస్ రెండు ఆయన హ్యాండిల్ చేస్తాడు అనమాట. మీరు అసురం చూడండి, ఆ ఫ్లూట్ బీజిమ్స్ కానీ ఆ రానెస్లో ఉండే బీజిమ్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే అడుకాలం. జీవి ఏంటంటే రెండు పక్కల పదునున్న కత్తండి. లైక్ ఒక కంటతడి పెట్టించే మెలడీస్ ఇవ్వగలడు, మ్యూజిక్ ఇవ్వగలడు, భయం వేసిపోయే క్రైమ్ మ్యూజిక్ కూడా చేయగలడు. రేర్ కాంబినేషన్. అందుకే ధనుష్ వీళ్ళందరూ కూడా జీవిని వదలరు. ఈ సినిమా నాకు అలాంటి గ్రౌండ్ ఇచ్చింది. ఓకే. అంటే వెరీ నేటివిటీ, అయ్యప్ప స్వామి బ్యాక్గ్రౌండ్, క్రైమ్, ఎమోషను, మనిషి చూస్తున్నప్పుడు ఎమోషనల్ అవ్వాలి, భయపడాలి, బాధపడాలి, లైక్ నవ్వొచ్చినప్పుడు నవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి షేడ్స్ అన్ని. దానికి జీవి గారు కరెక్ట్ అనిపించింది. అతను ఆర్టిస్ట్గా బిజీ, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాకి బీజిఎం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం స్పెండ్ చేయగలిగాడా? ఆయన ఒక మిరాకిల్ మ్యాన్ అండి. కొన్ని చెప్తే ఇలా కూడా జరుగుతుంది అనుకుంటారు. ఆయన ట్యూన్కి ఎంతసేపు తీసుకుంటాడు తెలుసా? ఆయన నేషనల్ అవార్డు వచ్చిన 3 ట్యూన్లు 10 నిమిషాలే. 15 నిమిషాల కంటే ఏ ట్యూన్ చేయడు అతను. ముందే చెప్తాడు, నేను 10 నిమిషాలు ఇస్తున్నాను అనుకుని నేను సరిగ్గా చేయట్లేదు అనుకోకండి, డబ్బులు తీసుకొని నేను ఏ ట్యూన్ నేను ఇలాగే చేస్తాను. 10 నిమిషాల్లో పల్లవి చరణం అన్నీ చేసి ఇచ్చేస్తాడు. నోట్స్ అంతా రాసేస్తాడు. ఆయనకు ఒక పెద్ద టీం ఉంది. ఏ సినిమాకి ఒక సినిమా టీం ఉంటుంది. ప్రోగ్రామ్ అంతా రాసి ఇచ్చేస్తాడు. ఇంకా ఆయన మనకు ఉండడు. ఓకే. మన స్టూడియోలో కూర్చొని మనకు మనిషిని అప్ చెప్తాడు. ఇంకా మనకు ఎలా కావాలంటే అలా రికార్డింగ్ చేపిస్తారు, ఏది కావాలన్నా కరెక్షన్ చేస్తారు. అది నాకు అసలు విపరీతంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన హీరోకి మొన్న యాలల సాంగ్ ఉందా, అందులో ఒక బీజియం కావాలని ఫోన్ చేశా.
రెండు శివ గారు అన్నారు ఎక్కడికి రావాలన్నా షూటింగ్ రండి అన్నాడు. Hmm. షూటింగ్ వస్తే ఆయన హీరోగా చేస్తున్నాడు. Okay. క్యారవెన్లో కూర్చోండి సార్ అన్నాడు. లోపలికి వచ్చాడు 5 నిమిషాలు టక్ కొట్టాడు. ఎవరో వచ్చి షార్ట్ ఓకే సార్ అన్నాడు. ఓకేనా సార్ అన్నాడు. సరే బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. Hmm. అంటే ఒక మనిషి నేను జీవితంలో ఇన్స్పిరేషన్ ఏంటి నాకు, మనం చేయలేమనుకొని ఒక పనే చేస్తుంటామా, లేదంటే ఒక పని ఇష్టం కాబట్టి ఒక పని చేస్తుంటుంది, కానీ మనిషి తలుచుకుంటే 4-5 పనులు ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు Hmm. అనేది జీవిలో కనపడుతుంది. Hmm. మీరు అసలు అతను పనిచేసే విధానం చూస్తే ఇంత క్వాలిటీ ఎలా వస్తుందని ఆశ్చర్యపోతారు. అంటే అతను అలాంటి సిస్టమ్ ఫామ్ చేసుకున్నాడు. రెహమాన్ గారి దగ్గర ఆయన వర్క్ చేశాడు కదా, రెహమాన్ గారి స్టైల్ కూడా అంతే. ప్రతిదీ ఆయన చేయడు, బట్ చివరికి ఆయన చేసిందే వస్తుంది. Hmm. అంటే డిజైన్ చేసుకుంటారు సిస్టమ్ని. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. Hmm. నేను ఇప్పుడు ఒక కథ అవుతున్నప్పుడు ఇంకో కథ జోలికి వెళ్ళలేను, వేరేది ఆలోచించలేను. Hmm. మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ బ్రెయిన్ నెక్స్ట్ ఏంటి అనేది వస్తుంది. కానీ జీవి చూసిన తర్వాత అనిపించింది ప్యాలర్గా చేయొచ్చు, కరెక్ట్గా మనం దాన్ని పుష్ చేయాలి, టీం ఉండాలి అని. సో ఏలాలో సాంగ్ గురించి చెప్పారు కదా, ఆ సాంగ్కి మీరే కొరియోగ్రఫీ చేశారు కదా, ఏంటి ఆ సాంగ్కే ఈ చేయాలి సాంగ్ కదండి, నా సినిమాలు అన్నింటికి నేనే చేశాను ఇప్పటివరకు. అంటే ఒక్కో సాంగ్ చేసుకుంటూ వచ్చారు, అన్ని ఒక సాంగ్ కాదండి, అన్ని పాటలు చేశారు. అన్ని పాటలు. ఒక డ్యాన్స్ వేస్తేనే తప్ప స్టోరీ సాంగ్స్ అన్ని నేనే చేస్తాను. నిన్నుకోరిలో ఉన్నట్టుండి కానీ, ప్రీతిమ కానీ, టక్ జగదీశ్వర్ సాంగ్స్ కానీ, ఖుషీలో 4 సాంగ్లు నేనే చేశాను. ఒక డ్యాన్స్ సాంగ్ ఉంటుంది పబ్లో, ఆ డ్యాన్స్లో అవి మనకు రావు కాబట్టి అవి కొరియోగ్రఫీ. ఎందుకు అలా చేస్తానంటే సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు సీలేరు వెళ్ళాం, వాటర్ ఫాల్లో 2 రోజులు షూటింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో దగ్గర కొండల మధ్యలో చేస్తాం, ఇంకో దగ్గర ఒక సీన్ సన్సెట్లో చేస్తాం, ఒకసారి సన్. పాట చేసినప్పుడు ఏం చేస్తానంటే ప్రతిరోజు సాయంత్రం ఒక షాట్ తీస్తాను అనమాట. ఓకే. అప్పుడు మీకు ఆ యాలలో చూస్తే ఆ పాట అంతా రకరకాల లొకేషన్స్ రకరకాల టైంలో ఉంటుంది. అదే కొరియోగ్రాఫర్ మనం 3 రోజులు మాట్లాడుకుని తెచ్చామనుకోండి, కష్టం, అంత ఎక్స్ప్లోర్ చేయలేము అనమాట. సో అందుకు నేను మౌంటేజ్ సాంగ్స్ నేను తెస్తాను తప్ప నేను కొరియోగ్రఫీగా నేనే అన్నీ చేసేయాలని కాదు, బట్ ఇట్ గివ్స్ వన్ వరల్డ్ అనమాట. అట్లా మీరు కోరుకున్నది కూడా వస్తుంది కరెక్ట్గా వస్తుంది. నాకు తెలుసు కాబట్టి ఏ క్యారెక్టర్ ఎంత బిహేవ్ చేయాలి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, ఫస్ట్ సినిమా నిన్ను కోరి కానీ, అఫ్కోర్స్ మజిలీలో లేదనుకుంటా, ఆ తర్వాత ఖుషీ కానీ, ఇప్పుడు ఇది కానీ, ఈ సినిమాలన్నిటిలో టైటిల్ సాంగ్ మీరే రాశారు, ఏంటి రీజను? అంటే కొన్ని పదాలు ఉంటాయి సార్, మనం టైటిల్ అనుకున్నప్పుడు కొన్ని పదాలు వస్తాయి డైరెక్టర్కి. ఎందుకంటే ఇప్పుడు నేను లిరిక్ రైటర్గా 4 లైన్ల కోసం చెప్పాలంటే కథ అంతా చెప్పాలి 2.5 గంటలు. నాకు తెలుసు ఎలాంటి పదాలు వస్తాయి. ఇప్పుడు నిన్ను కోరి కదిలే నదిలా అని రాశాను కదా పాట. నిన్ను కోరి రికార్డింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే థాట్ వచ్చింది, సినిమా బిగినింగ్లో టైటిల్స్ పడాలి కదా, ఏమేద్దామని 4 లైన్లు రాసి గోపికి ఇస్తే ఆయన కంపోజ్ చేస్తారు టక్కుమని. సో నా సినిమా గురించి నాకు పూర్తిగా లోతులు తెలిసినప్పుడు 4-5 లైన్లు టక్కుమని రాయాల్సి వచ్చినప్పుడు నేను రాస్తాను అనమాట. మళ్ళీ దానికి ఒక లిటరేటర్ని పిలిచి మొత్తం సినిమా అంతా చెప్పి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అనమాట. నా అదే దాన్ని ఏమంటారు, నా శక్తికి మించి ఉందనుకోండి సిచ్యువేషన్ కానీ అది సందర్భం కానీ, వెంటనే అనంత శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు, రామ్ జగదీష్ శాస్త్రి గారిని పిలిచి. మజిలీలో అదే జరిగిందా? మజిలీలో నేనే రాశాను కదా, అది ఏడెత్తు మళ్ళీ సాంగ్. ఏడెత్తు మళ్ళీ మజిలీ అనే టైటిల్ సాంగ్ వేరే వాళ్ళు రాశారు. మజిలీ టైటిల్ సాంగ్ అక్కడ లేదు సార్, నిన్ను కోరుకుంది ఆ సాంగ్ వనమాలి గారు రాశారు. ఏ మనిషికి ఏ మజిలీ, అది వనమాలి గారు రాశారు. అదే అంతేనండి, అంతే. అంటే ఇప్పుడు ఏ కాశ్మీర్లో ఉన్నామండి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు, వచ్చినప్పుడు సరదాగా కూర్చున్నాం, అక్కడ నాకు ఏదైనా అప్పుడు ఆరాధ్య సాంగ్ ఉంది, ఆరాధ్య నేనే రాశాను. సాయంత్రం మొత్తం మీరే కదా రాసింది, సింగిల్ కార్డ్ కదా. సింగిల్ కార్డ్. సో మ్యూజిక్ డైరెక్టర్ నాతో పాటు అక్కడ ఉండిపోయాడు కాశ్మీర్లో. నేను సాయంత్రం వచ్చి 9 గంటలకు వచ్చి టైర్డ్ అయిపోయి స్నానం చేసి వచ్చి కీబోర్డ్ పట్టుకుని కూర్చొని సరదాగా నేను పదం చెప్పడం, ఆయన కంపోజ్ చేయడం, ఆయన కంపోజ్ చేయడం, నేను పదం అనుకోవడం, అలా కుదరదు. మీకు మెయిన్ స్ట్రీమ్ లిరిక్ రైటర్ని అక్కడ పిలిపించుకొని అలా వారం రోజులు ఉన్నాడు, 3 పాటలు అయిపోయినాయి. ఖుషి అసలు టోటల్గా సాంగ్స్ 1 by 1 రిలీజ్ అవుతా వచ్చినాయి, బ్లాక్ బస్టర్ హిట్స్ సాంగ్స్ అన్నీ. అంత మ్యూజికల్గా అంత హిట్ అయిన సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అని ఎక్స్పెక్ట్ చేసాం అందరం, అది డిసప్పాయింట్ చేసింది. అప్పుడు మీకు ఏమనిపించింది? నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది. అంటే ఏంటంటే డిసప్పాయింట్ అంటే ఇక్కడ 2 ఉన్నాయండి. ఖుషి నాకు ఇప్పటికీ ఇష్టం సినిమా, అంటే ఎవరు తీసిన సినిమా అందరికీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఖుషి పార్షియల్లీ వర్క్ అయింది, అంటే నిన్ను కోరి మజిలీ లాగా ఒక పూర్తి స్థాయి ఎమోషన్ ఇవ్వలేకపోయింది, కానీ దానిలో ఒక మంచి ప్రిమైస్ ఉంది, ఒక మంచి సీన్స్ ఉన్నాయి, మంచి లొకేల్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంతమంది నచ్చింది, సెకండ్ హాఫ్ కొంతమంది, కానీ అందరూ ఎక్కువగా చెప్పింది ఏంటంటే పైన ఉంది, ఇంకొంచెం డీప్గా కరెక్ట్గా క్యారెక్టరేషన్ పట్టుకుని వెళ్ళాల్సిందే అనేది ఒకటి ఉంది. ఇంకేదో చెక్ చేసుకుంటే కరెక్ట్ చేసుకోవడం ఏముంటుంది ఇంకా. బట్ ఐఎమ్ హ్యాపీ అండి, ఖుషి విషయంలో నాకేమీ రిగ్రెట్స్ లేవు. అంటే జనరల్గా ఇండస్ట్రీ సక్సెస్ అంటే పరిగెడుతుంటుంది కదా. అవునండి, అవును. సో ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్లో ఖుషి డిసప్పాయింట్ చేసిన మైత్రి వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్గా శివ నిర్మాణంతో మళ్ళీ సినిమా చేయటం అనేది
ఖుషి వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదండి, మరి మిగతా సంగతి నాకు తెలియదు కానీ దే మేడ్ గుడ్ మనీ. ఓకే. ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే 140 crores చేసింది బిజినెస్ ఇది సినిమా. 130 to 140 crores చేసింది. సూపర్ ఓపెనింగ్ తీసుకుంది యూఎస్లో 2 million. అంత నాకు లెక్కలు పెద్దగా తెలియదు కానీ దే ఆర్ సో హ్యాపీ. నేను నవీన్ గారు రవి గారిని అడిగితే తెలుస్తుంది ఎంత హ్యాపీ అన్నది. అంటే జనరల్గా నేను ఇండస్ట్రీలో ఉన్న టాక్ చెప్తున్నా నేను. చెప్పండి సార్. అదే ఇండస్ట్రీలో ఉన్నది మేము మీ ముందు పెట్టాను. ఇండస్ట్రీలో ఉన్నది ఏమైనా సరే నా ప్రొడ్యూసర్ గురించి నాకు తెలుస్తుంది కదా, నేను నా ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే. సో ఈ సినిమా లేకపోతే శివ ఇంకొక సినిమా చేద్దామని చేసాను అంటే ఒకటండి, అంటే ప్రతిసారి కూడా ఏంటంటే మనం హిట్లు ఫ్లాపులతో చూడలేమండి రిలేషన్షిప్ని. ఒక 3 ఫ్లాపులు ఉన్నాయి, ముందు సినిమా ఫ్లాప్ ఉందని నేను అందే. యాక్చువల్గా ఇది ఇంతకు ముందు అలా ఉండేది రిలేషన్షిప్ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్ల మధ్య. అలా నేను మెయింటైన్ ఫ్లాపులతో సంబంధం. నన్ను చూడండి, నా హీరోలు కానీ నా ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరు రిపీట్ ఉంటారు ఆల్మోస్ట్. ఇప్పుడు మా సాహు కానీ వీళ్ళు కానీ హీరో నానిగారితో 2 సినిమాలు ఎప్పుడు అది మెయింటైన్. అంటే నేను ఏమన్నానంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు అండి బాగుంటుంది, అది మెయింటైన్ చేస్తాను నేను. ఈవెన్ టక్ జగదీష్లో కూడా టైటిల్ సాంగ్ మీరే రాశారు. అవునండి, అవును. టక్ జగదీష్ థియేట్రికల్గా రాకపోవటం, ఓన్లీ ఓటీటీలో రావటం ఏమన్నా నిరుత్సాహానికి గురి చేసింది? బాగా అండి ఆ టైంలో. అంటే నేను ఏంటంటే టక్ జగదీష్ అనేది ఎలా తీసానంటే, ఒక రాజమండ్రి మా ఊరు, అన్నదమ్ములు అక్కచెల్లి మధ్యలో ఆస్తి గొడవలు బ్యాక్డ్రాప్లో చేశాను అది. దాన్ని చాలా మెలోడ్రామాటిక్. ఓటీటీ అంటే నేను దాన్ని ఒక క్షత్రిపుత్రుడిలాగా అలాంటి ట్రీట్మెంట్, రియలిస్టిక్ ట్రీట్మెంట్కి వెళ్ళామండి. వెరీ డ్రామాటిక్, మెలోడ్రామాటిక్గా వెళ్ళాం. పండగ రిలీజ్ చేద్దాం, సంక్రాంతి లాంటి దానికో దేనికో. అన్నదమ్ములు అక్కచెల్లెలు వచ్చి చూసి ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, తెలివైన వాళ్ళు, ఇంటెలిజెంట్స్ ఎలా ఉన్నా వాళ్ళకి అందిద్దాం ఈ సినిమా అని ఒక కాన్షియస్ డెసిషన్తో తీసిన సినిమా టక్ జగదీష్. అండ్ ఇందాక క్షత్రిపుత్రుని ప్రస్తావన ఏం తెచ్చానంటే, ఒక రియలిస్టిక్ స్పేస్లో చేసిన సినిమా కాదు అది, ఒక కుటుంబ కథా చిత్రం. మన ఊర్లలోకి వెళ్ళిపోయే కుటుంబ కథా చిత్రం అనమాట. టక్కుమని కోవిడ్ వచ్చేది, అది ఓటీటీకి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఓరియంటేషన్ కరెక్ట్గా ఉండదు కదండి ఓటీటీ. మీరు చూడండి, అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా మనం చూసిందైనా, ఒక టెంప్లెట్ అయినా, ఫార్ములిక్ ఫ్యామిలీ డ్రామాలు విపరీతంగా వర్క్ అవుతాయి బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు. అలాంటి ఒక స్పేస్లో చేసిన టక్ జగదీష్ ఫిల్మ్, దానికి ఉండే ప్రోస్ దానికి ఉంటాయి. ఓటీటీకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ వైబ్ అసలు సెట్ కాల. అలాగని చెప్పేసి థియేటర్కి వెళ్తే అది మిరాకిల్స్ చేస్తుంది అన్నగానే అది నాకు ఎప్పుడు మిస్టరీ కింద ఉండిపోయింది. అది టక్ జగదీష్ థియేటర్కి వెళ్ళంటే బాగుండేది, అట్లీస్ట్ నాకు అర్థమయ్యేది. ఇప్పుడు ఒకవేళ వర్క్ అవ్వకపోయినా దీనికి వర్క్ అవ్వలేదు. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే అది నా మీద వేసుకోవాల్సి వచ్చింది ఓటీటీకి వెళ్ళడం వల్ల. రవితేజ గారికి వరుసన 5 or 6 ఫ్లాప్స్ ఉన్నాయి. మీరు కొంచెం ముందు 2 సినిమాలు అంటే ఒకటి ఓకే, ఒకటి డిసప్పాయింట్ చేసింది. సో ఈ సినిమాతో మళ్ళీ అందరూ ట్రాక్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నమ్మకం ఉంది సార్. ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే 4 రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అన్నారు కదా హీరోలతో వరుసన రిపీట్ చేస్తామని. రవితేజ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, నన్ను పనిచేసిన ప్రొడ్యూసర్స్, నేను పనిచేసిన హీరోలు అందరూ హ్యాపీయే. కానీ నేను ఏమన్నానంటే, ఆ రోజు వాళ్ళకు కూడా కథ నచ్చాలి. మనం మంచోళ్ళం కదా, మనతో ఫ్రెండ్షిప్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే చేయరు కదా. వాళ్ళకి ముందు సినిమా ఏంటనేది చూస్తారు, తెచ్చిన కథ ఎలా ఉందనేది చూస్తారు. ఇక్కడ అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి. మంచి కథ మంచి సినిమా వర్కౌట్ అవ్వాలి, మంచి కథ రాసుకోవాలి, మళ్ళీ హీరో దగ్గరికి చెప్పాలి, అది ప్రాసెస్ అది. కానీ ఇది యాక్చువల్గా ఒక భక్తి సినిమా, చాలా రోజుల తర్వాత అయ్యప్ప స్వామి బేస్ మీద. పూర్తి భక్తి సినిమా కాదండి, భక్తి సినిమా లేరు ఉంటుంది అంతే. అదే మీరే అన్నారు కదా, ఈ సినిమాలో ఒక అయ్యప్ప స్వామి వచ్చాడు తప్ప అయ్యప్ప స్వామి కోసం చేసిన కాదన్నారు మీరు. అవును, అది అర్థమవుతుంది. కానీ అనేది సౌత్లో ఒక విధంగా ఆల్ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు సార్? తమిళ వరకు ట్రై చేయగలిగాం సార్. ఏమైపోతుందంటే సార్, ఈ పాన్ ఇండియా, ఈ బైలింగ్వల్ చాలా స్ట్రెస్ అయిపోతుంది సార్. ఎందుకంటే అంటే నేను కంప్లీట్ పాన్ ఇండియా అంటలేదు, ఆ సౌత్లోనే. అంటే ఇప్పుడు ఈ తమిళ్కే చూడండి, నిన్నటి వరకు పడుకోలేదు నేను. ప్రతిదానికి దానికి డబ్బింగ్లు చెప్పించాలి, మళ్ళీ దానికి మ్యూజిక్, దాని లిరిసిస్టులు, ప్రతిదీ చేయాలి కదండి. లాంగ్వేజ్ అయిన తర్వాత ఖుషికే బాగా స్ట్రెయిన్ అయిపోయాను. 4 లాంగ్వేజెస్. పైగా ఏంటంటే చేస్తే కరెక్ట్గా చేయాలి, లేకపోతే ముట్టుకోకూడదని ఉంటుంది నాకు. ఓకే, నేను చెప్పా ప్రొడ్యూసర్ గారికి, సార్ ఒక లాంగ్వేజ్ వరకు ఐ క్యాన్ గివ్ ద క్వాలిటీ, ఇంకో మిగతా లాంగ్వేజ్లు అంటే కష్టం అని చెప్పేసి. పైగా మలయాళంలో తమిళ సినిమాలు చూసేస్తారు, మీకు తెలుసు కదా. మలయాళంకి ఆ తమిళ్ కనెక్షన్ ఉంటుంది. పైగా ఈ లేయర్లో ఉండేవన్నీ రియలిస్టిక్ స్పేస్లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో 2 లాంగ్వేజ్లు అనుకున్నాం సార్. ఓకే.
ఓకే. సో మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్న మీ ఇరుముడి సూపర్ సక్సెస్ అయ్యి థ్యాంక్ యూ సార్, మీ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. Wish you all the best. మీ నోటి మాట చలువ గట్టిగా Wish you all పని the జరిగితే హ్యాపీ. ఫోన్ చేసి మరీ మీకు థ్యాంక్స్ చెప్తాను. ఓకే. యా, చూశారు కదండి శివ నిర్మాణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి.